హాయ్ అండి. నేను మీ రాజీ. వెల్కమ్ బ్యాక్ టు రాజీ కుక్స్. ఈరోజు మన రెసిపీ మైదా ఓవెన్ లేకపోయినా ఎంతో ఫ్లఫీగా స్పాంజ్లా ఉండే ఈ కేక్ని ఎలా చేయాలో చూద్దామండి. ఈ కేక్ కనుక మనం పర్ఫెక్ట్గా చేయగలిగితే ఏ కేక్ అయినా ఈజీగా చేసుకోవచ్చండి. ఇలా చాలా సాఫ్ట్గా ఎలా రావాలో, ఇంత ఫ్లఫీగా ఎలా ఉండాలో, అలాగే మంచి కలర్ ఎలా వస్తుందో ఈ పూర్తిగా వీడియో చూసి తెలుసుకోండి. స్పాంజ్ కేక్తో పాటు ఇక్కడ నేను చాక్లెట్ కప్ కేక్స్ కూడా చేశానండి. చాలా అంటే చాలా బాగున్నాయి. మరి ఇంత మంచి రెసిపీని మీరు మిస్ అవ్వకుండా ఫుల్గా చూసేయండి. లేట్ చేయకుండా రెసిపీ ప్రాసెస్ ఏంటో చూసేద్దాం. ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకుని 1/2 కప్ వరకు షుగర్ని యాడ్ చేసుకోండి. 1/2 కప్ షుగర్ మనం మిక్సీ పట్టుకుంటే 3/4 కప్ వరకు అవుతుంది పౌడర్ అనేది. దీన్ని ఒక బౌల్లోకి తీసుకుని పక్కకు పెట్టుకోండి. ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్ తీసుకుని ఇందులోకి 3 ఎగ్స్ని తీసుకుంటున్నానండి. మనం ఎంతైతే షుగర్ పౌడర్ తీసుకుంటున్నామో అంతే క్వాంటిటీలో ఎగ్స్ అనేవి ఉండాలి. కావాలంటే మీరు కప్స్తో మెజర్ చేసుకోవచ్చు. లేదు ఎగ్స్ వద్దు అనుకుంటే సేమ్ 3/4 కప్పు షుగర్ పౌడర్ వచ్చింది కదండి. సో 3/4 కప్పు వరకు మనం కర్డ్ని తీసుకోవాలి. చిక్కని కర్డ్ని తీసుకోవాలండి. మీరు ఇక్కడ విస్కర్తో కానీ లేదా ఇలా బ్లెండర్తో కానీ బ్లెండ్ చేసుకోవాలి. నా దగ్గర ఉందని దీన్ని యూస్ చేస్తున్నాను. సో ఒకేసారి దాంట్లో పెట్టకుండా ఇలా లైట్గా పెట్టుకుంటూ చెదరకుండా దీన్ని బాగా మిక్స్ అయ్యేలా మిక్స్ చేసుకోండి. ఇలా మిక్స్ చేసుకున్నాక ఇప్పుడు ఈ షుగర్ పౌడర్ను కూడా వేసుకుని అలాగే ఇందులోకి ఒక 1/4 కప్పు వరకు ఎలాంటి ఫ్లేవరు లేని ఆయిల్ని యాడ్ చేసుకోండి. ఆయిల్ వేసుకున్నాక ఇందులోకి 1 స్పూన్ వరకు వెనిలా ఎసెన్స్ వేసుకున్నాము అంటే మనకి ఎగ్ అనేది స్మెల్ రాకుండా బాగుంటుంది. అలాగే మీరు కావాలంటే ఇక్కడ ఇలాచీని కూడా యాడ్ చేసుకోవచ్చు. ఈ బీటర్తో ఒకసారి షుగర్ చెదరకుండా ఇలా కలుపుకున్నాక అప్పుడు దీన్ని ఆన్ చేసుకోవాలి. ఇలా మనకి క్రీమీ టెక్చర్ వచ్చేంత వరకు కూడా కాస్త 2-3 నిమిషాల పాటు మిక్స్ చేసుకున్నాక దీన్ని పక్కకు పెట్టుకుని ఇప్పుడు వేరే బౌల్ తీసుకోండి. ఇందులోకి ఒక జల్లెల్లాడిది పెట్టుకుని ఇందులోకి నేను మల్టీగ్రెయిన్ ఆటా తీసుకుంటున్నానండి. 1 కప్ తీసుకుంటున్నాను. అలాగే ఒక పించ్ సాల్ట్, 1 స్పూన్ వరకు బేకింగ్ పౌడర్, అలాగే 1/2 స్పూన్ వరకు కుకింగ్ సోడాని యాడ్ చేసుకుని ఇవన్నీ కూడా జల్లించుకోవాలి. ఇలా జల్లించుకోవడం వల్ల కేక్ అనేది చాలా ఫ్లఫీగా వస్తుంది. కొద్దిగా పిండిని ఈ బౌల్లోకి వేసుకుంటూ కట్ అండ్ ఫోల్డర్ మెథడ్లో కలుపుకోవాలి. అప్పుడే మనకి పిండి అనేది ఎలాంటి ఉండలు గడ్డలు లేకుండా బాగా కలుస్తుంది. మనకి పిండి ఎంత బాగా కలిస్తే అంత బాగా కేక్ అనేది వస్తుంది. అలాగే ఇప్పుడు ఇందులోకి ఒక 1/4 కప్పు వరకు పాలు పడతాయండి. మనకి ఒకటే మెజర్మెంట్ అండి. 1 కప్పు పిండికి 3/4 కప్పు వరకు షుగర్ పౌడర్, అలాగే 3/4 కప్పు వరకు ఎగ్స్, 1/4 కప్పు వరకు ఆయిల్, 1/4 కప్పు పాలు ఇందులోకి పడతాయి. ఇవి కరెక్ట్గా ఇలా ఈ మెజర్మెంట్స్తో వేస్తే మనకి ఈ కేక్ బ్యాటర్ అనేది క్రీమీ టెక్చర్లా వస్తుంది. అప్పుడే మనకి కేక్ అనేది చాలా స్పాంజ్లా ఉంటుందన్నమాట. బ్యాటర్ రెడీ అయిపోయిందండి. ఇప్పుడు కేక్ ప్రిపరేషన్ చూద్దాము. కేక్ కోసం ఒక బౌల్ తీసుకుంటున్నాను. ఇందులో అడుగున బటర్ పేపర్ వేసుకుని ఈ బ్యాటర్ అనేది 1/4 వరకే వేసుకోవాలి. మనం ఎక్కువ వేసామంటే బయటకు పొంగిపోతుంది. కాబట్టి 1/4 వరకు వేసుకుని వీడియోలో చూపించినట్లుగా 2-3 సార్లు ఇలా ట్యాప్ చేసుకోండి. అప్పుడే మనకి ఎయిర్ బబుల్స్ అనేవి పోతాయి. అలాగే నేను ఇక్కడ 10 మినిట్స్ బిఫోరే స్టవ్ పైన ఇలా ఒక గిన్నె పెట్టుకొని అందులో కాస్త ఇసుక వేసుకుని స్టాండ్ పెట్టుకున్నానండి. 10 మినిట్స్ అయింది ప్రీహీట్ చేసి. ఇప్పుడు ఇందులోకి ఈ కేక్ మౌల్డ్ని పెట్టుకుందాం. ఇప్పుడు మూత పెట్టి స్టవ్ను మాత్రం లో ఫ్లేమ్లోనే ఉంచుకోవాలి. ఇప్పుడు మిగిలిన ఈ బ్యాటర్లోకి నేను మొత్తం అంతా యూస్ చేయలేదండి. కేక్ కోసం కాస్త ఉంచాను. ఇందులో ఒక 2 స్పూన్స్ వరకు కోకో పౌడర్ని యాడ్ చేసుకుందాం. దీన్ని కూడా బాగా మిక్స్ చేసుకుని ఇలా కేక్ కోసం మనం బౌల్ అనేది గ్లాస్ తీసుకుంటే అస్సలు పిండి అనేది వేస్ట్ అవ్వదండి. ఇలా దీన్ని కూడా మిక్స్ చేసుకున్నాక ఇలా ఒకే షేప్లో ఉన్న బౌల్స్ తీసుకుంటున్నాను నేను ఇక్కడ. దీంట్లో లైట్గా ఆయిల్తో గ్రీస్ చేసుకుని డస్టింగ్ కోసం కొంచెం పిండి తీసుకుని ఇలా డస్టింగ్ చేసుకోవాలి. ఇలా అన్నీ డస్టింగ్ చేసుకున్నాక ఇప్పుడు ఈ చాక్లెట్ బ్యాటర్ అనేది ఇందులో 1/4 వరకు వేసుకోవాలి. ఇలా అన్నట్లోని ఈ బ్యాటర్ వేసుకున్నాక ఒకసారి ట్యాప్ చేసుకుని రెడీగా పక్కకు పెట్టుకోండి. ఈలోగా నాకు 40 మినిట్స్కి ఈ కేక్ అనేది బేక్ అయ్యిందో లేదో ఒకసారి ఇలా చెక్ చేసుకుందామండి. ఇలా స్టిక్ పెట్టి చూసినప్పుడు ఆ స్టిక్కి ఏమీ లేకుండా క్లీన్గా వస్తే బేక్ అయినట్లే. ఇప్పుడు ఈ బౌల్ని తీసేసి పూర్తిగా చల్లారేంత వరకు పక్కకు పెట్టుకుందాం. ఇప్పుడు ఇందులోకి ఈ కప్ కేక్స్ని కూడా బేక్ చేసుకుంటున్నాను. ఇలా ఇవన్నీ పెట్టుకున్నాక
దీన్ని కూడా మూత పెట్టి బేక్ చేసుకుందాం. నాకు 20 మినిట్స్కి బేక్ అయిపోయినాయండి. చిన్న కప్స్ కదా, సో ఇవి కూడా స్టిక్ పెట్టి చూస్తే అస్సలు అంటుకోలేదు. ఇవి కూడా పక్కకు తీసి రూమ్ టెంపరేచర్ వచ్చేంత వరకు పక్కకు పెట్టుకుని ఆ తర్వాత ఇలా లైట్గా నైఫ్తో ర్యాప్ చేసుకుంటే అవి ఈజీగా డీమోల్డ్ అవుతాయి. చాలా సింపుల్గా చేసుకోవచ్చండి. చాక్లెట్ కేక్స్ అలాగే స్పాంజ్ కేక్ చక్కగా చేసుకొని హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు. ఈ న్యూ ఇయర్కి బయట నుంచి తెచ్చుకునే పని లేకుండా ఇంట్లోనే ఇలా ఒక్కసారి ట్రై చేసి చూడండి. ఇంకా స్పాంజ్ కేక్ అయితే చెప్పక్కర్లేదు, చాలా అంటే చాలా ఫ్లఫీగా వస్తాయి. ఇలా కప్ కేక్స్ చేయడం వల్ల పిల్లలు చాలా ఇష్టంగా తింటారని ఇవి కూడా చేశాను. ఇప్పుడు దీన్ని కూడా ఇలా ఒకసారి డీమోల్డ్ చేసుకుందాము. ఒక్కసారి నైఫ్తో ఇలా ర్యాప్ చేసుకుని బటర్ పేపర్ ఉంది కాబట్టి చాలా ఈజీగా ఇది డీమోల్డ్ అవుతుంది. చూసారుగా ఎంత బాగా బేక్ అయిందో, మంచి కలర్ కూడా వచ్చింది కదా. ఇంతేనండి బేసిక్ కేక్. ఈ కేక్ కనుక వచ్చిందంటే ఏ కేక్ అయినా మనం తయారు చేసుకుని డెకరేట్ చేసుకోవచ్చు. మనకి ఫస్ట్ బేసిక్ కేక్ అనేది కరెక్ట్గా ఫ్లఫీగా రావాలి. ఈ మెజర్మెంట్స్తో కనుక మీరు చేస్తే చక్కగా వస్తుంది. మరి మీరు తప్పకుండా నేను చెప్పినట్టు ఒకసారి ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందో నాకు కమెంట్ చేయండి. అలాగే ఈ రెసిపీ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని సింపుల్ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం రాజీ కుక్స్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. Thanks for watching.